తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో 14వ తేదీ శుక్రవారం ఉదయం అఖండ అన్న సమారాధనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 1,00,000 మంది భక్తులకు ఏర్పాటు చేస్తున్నామని నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ నాయకులు తెలిపారు. ఉదయం 8 గంటలకు అమ్మవారి ఆలయంలో కుంభం వద్ద పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాట్లను 1 టౌన్ సీఐ నాగరాజు పర్యవేక్షిస్తున్నారు. శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారి 61వ వార్షిక మహోత్సవాల శుభ సందర్భమున జనవరి 13 నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు శుక్రవారం దాకా అనగా రేపు అఖండ అన్న సమారాధన కార్యక్రమం. ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు పురపర్తి రామాంజనేయులు గారు అంజబాబు గారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మ గొప్పకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం. జరిగిన ఈ 31 కార్యక్రమాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన భీమవరం మున్సిపాలిటీ వారికి, భీమవరం పోలీసు డిపార్ట్మెంట్ వారికి, భీమవరం పత్రికా విలేకరులకు, భీమవరం ఆర్టీసీ వారికి మా నీరుల్లి కూరగాయ పళ్ళ తరపున నమస్సుమంజనులు. ఈ కార్యక్రమాలకు అన్ని విధాల సహకారం చేసిన భక్తులకు, 50 మంది ప్రజానీకానికి, యావత్ ప్రపంచ ప్రజానీకానికి అన్ని విధాల కార్యక్రమాలుగా అన్ని విధాల ధన సహకారం చేసిన భక్తులందరికీ కూడా మా నీరుల్లి కూరగాయ పళ్ళ వర్తక సంఘం మరియు ఉత్సవ కమిటీ తరపున నమస్సుమంజనులు తెలియజేస్తారు. శ్రీ శ్రీ మావుళ్ళమ్మ 61వ ఈరోజు 14వ తారీఖు ఈరోజు అన్నసంతరం జరుగుతున్నది. ప్రజలందరూ కూడా అన్నదానం పాల్గొని నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇన్ని రోజులు జరిగిన కార్యక్రమాలు ఒక ఎత్తు, రేపు జరగబోయే అఖండ అమర సమారాధన ఒక ఎత్తు. అలాగే రేపు ఉదయం 7:30 ఎమ్మెల్యే గారు పురపర్తి రామాంజనేయులు గారు అంజబాబు గారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. జరిగిన తర్వాత ఎంతమంది వచ్చినా సరే, మేము 1,00,000 మంది అనుకుంటున్నాం, ఎంతమంది వచ్చినా సరే మేము ఇబ్బంది లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రసాదం అందజేయడానికి ఏర్పాట్లు చేసి ఉన్నాం. అలాగే భక్తులు కూడా క్యూ లైన్లు పాటించి ఎక్కడా తొక్కిసలాట జరగకుండా క్రమపద్ధతిలో రావాలని కోరుకుంటూ ఇట్లు నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం మరియు ఉత్సవ కమిటీ ప్రతి ఏటా జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా అఖండ అన్న సమారాధన ఎంతో వైభవంగా జరగడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒక అరగంట అటు ఇటు అవ్వచ్చు, కానీ అందరికీ కూడా ప్రసాదం అందుతుంది. ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు. కొంతసేపు వేచి చూసినా చక్కని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాబట్టి భక్తులందరూ కూడా ప్రజలు విచ్చేసి అమ్మవారి ప్రసాదం తీసుకొని తరించవలసిందిగా కోరుచున్నాం. విజ్ఞప్తి, భక్త మహాశరారా, కొలిచే వారికి కొంగు బంగారామయ్యే చల్లని తండ్రిగా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే దైవస్వ రూపంగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిగా, అందరినీ కాపాడే చల్లని తండ్రిగా, ముగ్గురమ్మల మూల పుటంగా ఆంధ్రదేశంలోని అమ్మవారి పేరు తెలియని వారు, అమ్మవారి తలవని వారు లేరు. దేశ విదేశాల నుంచి కూడా అమ్మ మావుళ్ళమ్మ తల్లి అని మీ కరుణ కటాక్షాల కోసం, మీ చల్లని దీవెనల కోసం దూర తీర ప్రాంతాలని కూడా ఎంతో మంది దేశ విదేశాల నుంచి కూడా తరలి వస్తున్న భక్తులందరినీ కూడా తన కరుణ కటాక్షాలతో కాపాడుతున్న కల్పవల్లి అమ్మల గన్న అమ్మైన శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి యొక్క మన భీమవరం పట్టణంలో కొలువై ఉండటం మనం చేసుకున్న ఎంతో అదృష్టం. సాంకేతిక విద్యా సంస్థల్లో హ్యాకథాన్ పోటీల్లో పాల్గొనడం విద్యార్థి భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడుతుందని
భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాసు అన్నారు. కళాశాల ఐటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న డెవాప్స్ వర్క్ షాప్ ముగింపు సందర్భంగా గురువారం ఉదయం 24 గంటల హ్యాక్థాన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ పి రవికిరణ్ వర్మ అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో బ్రైనోవిజన్ ఎంటర్ప్రెన్యూర్ వి సాయి పవన్ మాట్లాడుతూ విద్యార్థుల వినూత్న ఆలోచనలు వారి భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించేందుకు ఉపయోగపడతాయన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ పి రవికిరణ్ వర్మ మాట్లాడుతూ 150 మంది విద్యార్థులు పాల్గొనగా సుమారు 50 మంది రాష్ట్రంలో వివిధ కళాశాలల నుండి వచ్చి ఇందులో పాల్గొంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఐ హేమలత, డాక్టర్ కె కిషోర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎఫర్ట్స్ పెడతారు, వర్క్ అవుతుందా లేదా, నాకు వచ్చా రాదా పక్కన పెట్టేసి ఎఫర్ట్స్ పెడతారు. అండ్ యూ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మాక్సిమం వర్క్ చేస్తారు, మాక్సిమం అవుట్పుట్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ అగైన్ ఇన్ దిస్ హ్యాకథాన్. ఈ 3 days మీరు నేర్చుకోవడానికి నేను ఎంత ముఖ్యమో ఈ నెక్స్ట్ 24 hours మీ టీం మీకు ఎంత ముఖ్యం. మనకి ఈ రోజుని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే చెప్తున్నారండి. ఓన్లీ జాబ్ సీకరే కాదు, జాబ్ ప్రొవైడర్ కింద కూడా మారాలండి. సో దాంట్లో భాగంగా ఇది హ్యాకథాన్. మీ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతకుముందు IBM హ్యాకథాన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు ఆ సర్టిఫికేట్ తీసుకున్నాను బెంగళూరులో చేస్తే స్టూడెంట్స్ పేర్లు మర్చిపోయాను. మీ అందరం కూడా అక్కడ కలిసి వెళ్ళాం అన్నమాట. అలాగే మన కాలేజీలో మీకు తెలుసు స్టూడెంట్స్ స్టార్ట్అప్ చాలా ఎక్కువ ఉన్నాయి, భీమవరాలు అలాగా. సో అన్నీ కూడా మీకు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఎందుకంటే ఈ రోజుని మన సీఎం గారు మాట్లాడినా PM గారు మాట్లాడినా కూడా బై ద ఇయర్ 2047 ప్రతి హౌస్ లోని ఒక ఎంటర్ప్రీనర్ అవ్వాలని అంటున్నారు. అంటే అది కష్టమే కాదండి, పల్లెటూరు ఉందనుకోండి బేసికల్ గానే. సో ఆ పల్లెటూరులో ఈవెన్ చిన్న గేదెలు పెంచుకున్నారనుకోండి, అందరూ ఒక ఎంటర్ప్రీనర్. కానీ ఈ రోజు మార్కెటింగ్ ప్రాబ్లం ఉంది. ఆ మార్కెటింగ్ ని మీరు సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఊళ్ళందరికీ ఒక క్రియేట్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా సేల్స్ అయిపోతాయి అనమాట. అవుట్పుట్ బేసికల్ గా. సో ఏదైతే పెద్దలు అంటున్నారో దాన్ని మనం చేయాలంటే మీ వంతుగా మీరు కూడా ఎక్టాన్స్ లో పాల్గొని ఇంతకుముందు మీ ట్రైనర్ గారు చెప్పినప్పుడు ఇది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. This itself is a good opportunity for you. That means you are coming out of that. At least you are thinking out of your regular classwork. You are coming out of that and you are thinking and you are putting your efforts as compared to you are also now you are going to try to put efforts as compared to other batch also. Everyone will do like that. This is also a good thing. That means everyone will win and win policy. Okay. First, I would like to appreciate all of you for participating for the complete 3-day workshop on DevOps and participating in this hackathon. Give your best. Surely. 120 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో ఒక 35 స్టూడెంట్స్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ అవుట్ సైడ్ నుంచి VIT, SRM, శశి, ఇలా విజయనగరం, వైజాగ్, ఇలా చాలా ప్లేసెస్ నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారండి. సో ఈ వర్క్షాప్లో వాళ్ళు నేర్చుకున్న ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ స్కిల్స్ ఇప్పుడు ఈ హ్యాకథాన్లో వాళ్ళకి కొత్త కొత్త ఛాలెంజెస్ ఇస్తామండి. వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళు ఓన్గా వాళ్ళ క్రియేటివిటీ ఉపయోగించి వాళ్ళు దీన్ని డిప్లాయ్ చేసి, సో ఇందులో బాగా చేసిన వాళ్ళకి మంచి టీమ్స్కి 30,000 క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది అందరూ బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలామంది దీన్ని బాగా సద్వినియోగం చేసుకున్నారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ రేడియో దినోత్సవం నిర్వహించారు. ముందుగా రేడియో అభిమానులు పూలమాలలు వేసి రేడియో దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కళాకారుడు, రిటైర్డ్ ఉద్యోగి చాన్ బాషా, అరసవల్లి సుబ్రహ్మణ్యులు మాట్లాడుతూ 4 దశాబ్దాల క్రితం అతి సామాన్యుల నుండి ధనిక కుటుంబాలకు చెందిన ఇళ్లలో తప్పనిసరిగా రేడియో ఉండేదని, ఉదయం సుప్రభాతంతో మొదలైన కార్యక్రమాలు, సినిమా పాటలు, కవితలు, భక్తిరంజని, కథానికాలు, నాటికలు, ప్రముఖుల ఇంటర్వ్యూలు, ప్రశ్నలు జవాబులు, ఇష్టాగోష్ఠి, వంటల కార్యక్రమాలు, వాతావరణ సమాచారం, నిత్యావసర సరుకులు, కూరగాయల రేట్లు, తుఫాన్ హెచ్చరికలు ఎప్పటికప్పుడు తెలియజేసేవారని, రేడియోలోని ప్రసార కార్యక్రమాల కోసం శ్రోతల ఆసక్తిగా ఎదురు చూసేవారని, రేడియోతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం రేడియో అభిమానులు FM ఛానల్ ద్వారా రేడియో వైభవాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారని, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న రేడియో ప్రసారాల వల్ల సమాజానికి ఎటువంటి నష్టాలు, ఇబ్బందులు కలగలేదని, రేడియో శ్రోతల జీవితాలు ఎంతో ఆనందంగా గడిచాయని, ఈ సందర్భంగా వెనుకటి తరం వారితో
వారితో ఉన్న అనుభవాలను గుర్తు చేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ లెక్చరర్లు సూర్యనారాయణ, రామ్మోహన్ రావు, జి విజయకాంత్, కె ముత్యాలరావు, జిఎన్ పంచేశ్వరరావు, కె వరప్రసాదరావు, రామ్మోహన్ రావు, వెంకటరత్నం, యేసు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 40 సంవత్సరాల క్రితం ప్రతి ఇంటిలోనూ కూడా ఈ యొక్క రేడియో అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి వస్తువుగా ఉండేది. ఆదివారం వచ్చేటప్పటికి మధ్యాహ్నం 12:30కి మరి రేడియో అనేటువంటి కార్యక్రమం ద్వారా 1 గంటకి ఉషశ్రీ గారి యొక్క మరి ప్రశ్నలు జవాబులు ఆయన ప్రశ్న ఎవరైనా వేస్తే ఆ ప్రశ్నకి చక్కటి సమాధానం చెప్పేటువంటి ఉషశ్రీ గారి ప్రోగ్రాం కానివ్వండి. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి మరి చక్కటి ప్రయోజిత కార్యక్రమం నాటకం వచ్చేది. నాటిక అంటే ప్రతి ఒక్కళ్ళు చిన్నారి నుంచి పెద్దవారి దాకా పక్కా వినోదాత్మకమైనటువంటిది ఏంటంటే రేడియో. ఆ రేడియోలో ఆ రోజుల్లో నాకున్నటువంటి అనుభవం ఏంటంటే 3 గంటలకి వచ్చేటువంటి నాటిక, 1 గంటకు వచ్చేటువంటి ఉషశ్రీ గారి యొక్క ప్రశ్నలు జవాబులు, తదనంతరం ముందుగా వచ్చేటువంటి రేడియో కార్యక్రమం. ఇలాగ ప్రతి నిమిషం ఏదో ఒక ప్రోగ్రాంతో ప్రజల్లో అవేర్నెస్ అంటే ఒక ఆలోచనాత్మకమైనటువంటి మరి దృక్పథాన్ని తీసుకొచ్చింది రేడియో. అంతటి గొప్ప రేడియో కార్యక్రమాన్ని మర్చిపోకుండా మళ్ళీ శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ గారు అల్లు శ్రీ గారు అందరినీ తీసుకొచ్చి మరి ఒక రేడియోని కూడా సమకూర్చి ఈరోజు మరి పాత జ్ఞాపకాలను నెవరేసుకునేటువంటి కార్యక్రమం చేయడం అంటే చాలా ఆయన్ని అభినందిస్తున్నారు. రేడియో దినోత్సవ సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని మరి బాగా చూసిన అల్లు శ్రీనివాస్ గారికి, పెద్దల సుబ్రహ్మణ్యం గారికి, మిగిలిన అందరికీ శుభాకాంక్షలు అందజేస్తున్నాను. మా చిన్నప్పుడు మరి మారుమూల గ్రామంలో అసలు వార్తా సౌకర్యం లేదు, వార్తాపత్రికలు లేవు. ఆ టైంలో మరి గ్రామం అంతటికి ఒక పంచాయతీ రేడియో ఉంది. అక్కడ వార్తలు చూడటానికి వెళ్ళేవాళ్ళు. ఊళ్ళో ఆ తర్వాత ముగ్గురు రేడియోలు కొనుక్కున్నారు. అది మాకు పెద్ద వింత. మాకు ఆ రోజుల్లో గ్రామ్ఫోన్ రికార్డు ఇస్తే వారం రోజులు గ్రామ్ఫోన్ రికార్డు వాళ్ళు ఉంచుకోవటం, రేడియో మాకు ఇవ్వటం, మళ్ళీ తిరిగి అప్పచెప్పటం. అటువంటి పరిస్థితుల్లో మరి నేను ఒక మంచి పని ఒకటి చేశాను. ఎందుకంటే ఆ రేడియోలో 3 రోజులు వర్షాలు అని చెప్పారు. 3 రోజులు వర్షాలు అంటే మా రైతులు ఎవరికి జల్లేవారు, ఎవరికి పండలేదు ఆ సంవత్సరం. ఆ 3 రోజులు నేను విత్తనాలు జల్లాను. అది గొప్ప విజయం అన్నమాట. ఏంటి 100 ఎకరాల వాళ్ళకి జనువు లేదు, దోళ్ళకి మాకుంది. అటువంటి విజయాలు సాధించటము ఈ రేడియో వల్లే. ఈ అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. ప్రపంచ రేడియో దినోత్సవం ప్రతి దానికి ఒక డే అనేది ఉంది. ఇది రేడియో అనేది ఒకప్పుడు మనకి 20 years బ్యాక్ ఇప్పటిదాకా కూడా వినియోగంలో ఉన్నాయి. ఈ రేడియో ఒక సామాన్యుడి నుంచి ఒక కోటీశ్వరుడు ధనికుడి దాకా కూడా ఒక మంచి ప్రచార సాధనం. రేడియో లేనిదే ఉదయం సుప్రభాతం ప్రారంభమైన నుంచి రాత్రి మనం పడుకునే వరకు కూడా పాటలు, అలాగే నాటికలు, ప్రతి విషయాలు కూడా మనం ఈ రేడియో ద్వారా కాలక్షేపం చేయడం. ఎక్కువ టైం రేడియో లేకుండా ఏ కుటుంబం కూడా జీవనం సాగించేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఇంటర్నెట్లో, టెలివిజన్, అలాగే వివిధ రకాలైనటువంటి ప్రచార సాధనాలు రావడం వల్ల రేడియో అనేది కొంచెం వెనక్కి వెళ్ళింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రేడియో FM అనేది చాలామంది ఇప్పటికీ కూడా వినియోగించడం జరుగుతుంది. మరి అటువంటి రేడియో 1946లో ఈ రేడియో దినోత్సవం ఫిబ్రవరి 12వ తేదీన ఈ రేడియో దినోత్సవం అనేది మనం ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మనం ఈరోజు ఈ రేడియో అనేది గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా దానికి మధ్యరకం కుటుంబాలు కానీ, అలాగే సంచార జీవులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రేడియో అనేది వినియోగించుకుంటూ వెనకటి రోజుల్లో ఈ కాలక్షేపం, ఈ ప్రచార సాధనంగా మనకి రేడియో అందుబాటులో ఉండేది. కాలక్రమేణా కొద్దిగా రేడియో అంతరించిపోవడం జరిగింది. మరి ఇప్పుడున్న ఈ రేడియో అనేది చాలా తక్కువ ఖర్చుతో, ఏ ఖర్చు లేకుండా, ఇప్పుడున్న దానికి ఏదో ఖర్చు అనేది ఉంటుంది, అటువంటి ఖర్చు లేకుండా ఎక్కడ పల్లెల్లో కానీ ఏ ప్రాంతాల్లో అయినా సరే వాళ్ళు ఆ రేడియో పెట్టుకుని ఎక్కువ టైం అనేది గడపడం జరిగింది. అటువంటి రేడియోని ఈరోజు గుర్తు చేసుకోవడానికి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి ఇక్కడ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఈ రేడియో అభిమానులందరూ కూడా దాన్ని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా కూర్చొని నేను చదువుకునేవాడిని. అప్పుడు నాకు రేడియో, ఇది ఒకటే రేడియో ఉండేది. ఆ రేడియో మీద నేను చూసుకునేవాడిని. చూసుకొని ఆయన చెప్పిన దాన్ని బట్టి మేము ఇప్పుడు వెంకటేశ్వరరావు అని చెప్పేసి వార్తలు చదివేవాళ్ళు, అప్పుడు చేసేవాళ్ళు, అప్పుడు ఆ రకంగా ఉండేవాళ్ళు. కాకపోతే ఆ రోజుల్లో ఉన్న విషయాలు ఈరోజు ఎందుకు ఉండట్లేదు,
ఆ రోజు ఉన్న విషయాలు ఈ రోజు ఎందుకు ఉండట్లేదు? ఆ పిల్లల కోసం అని చెప్పేసి, వాళ్ళ కోసం అని చెప్పేసి, భార్య కోసం అని చెప్పేసి, భర్త కోసం అని చెప్పేసి ఆ రోజు సజెషన్స్ ఇచ్చేవారు. ఆ సజెషన్స్ ఏ రోజు ఎందుకు ఉండట్లేదు? రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఏ తేజ సత్యనారాయణ అన్నారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం భీమవరం ఏఆర్కేఆర్ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు రోడ్ సేఫ్టీ మీద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఏటా నిర్వహించి వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. వాహనాల్లో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలని, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను తీసుకెళ్లాలని చెప్పారు. కండిషన్లో ఉన్న వాహనాలనే డ్రైవింగ్ చేయాలని, వాహనాల్లో ప్రయాణించేటప్పుడు మద్యం సేవించడం, సెల్ ఫోన్ చూడటం, నిద్రలేమి వంటి కారణాలతో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఏ సత్యనారాయణమూర్తి, నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకూడదని చెప్పారు. కార్యక్రమంలో కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వారోత్సవాలుగా ఉండేవి, అంతకన్నా ముందు ఒక రోజు ప్రోగ్రామ్గా జరిగేది. అసలు దీని మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి రహదారిని వాడని వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నేను లైఫ్లో ఇప్పుడు దాకా రోడ్డు ఎక్కలేదండి అన్న వ్యక్తులు ఎవరైనా పోనీ ఉన్న జనాలందరిలో నడక మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరికి వెళ్ళేంత వరకు, ఈవెన్ శ్మశానానికి వెళ్ళాలన్నా కూడా మనం రోడ్డు మీద వెళ్ళాలి, అవునా? అంతే కదా. అది కానీ ఏంటంటే రోడ్డు ప్రమాదం వల్ల శ్మశానానికి వెళ్ళకుండా ఉంటే చాలు, అంతే కదా. ఇది మీ ఎలర్ట్ కోసమే కదా చెప్పేది. ఎస్ ఆర్ నో, ఏదో ఒక ఆన్సర్ అయినా చెప్పండి, ఓకే? అంతే కదా. కాబట్టి మెయిన్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి? లైఫ్ ఇట్ సెల్ఫ్. లైఫ్లో ప్రాణం అనేదే ఇంపార్టెంట్. ప్రాణం ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలం. సో ఈ మాసోత్సవాలు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వారోత్సవాలు, మాసోత్సవాలు ఇలా చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రమాదాలు ఎక్కువైపోయాయి. ఇదివరకుతో కంపేర్ చేస్తే ఇదివరకు మోటార్ సైకిల్ అనే ఒకటి ఒక ఊరికో 4-5 ఉండేవి. ఇప్పుడు ప్రతి ఇంటికో 1-2 కూడా వచ్చేసాయి. కాబట్టి వాహనాలు పెరిగినాయి. అలాగే ఇప్పుడు మేము ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఇప్పుడు రోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇన్ని బళ్ళు ఉన్నాయి అనుకోండి, ఎంతమందిని కంట్రోల్ చేయగలం? సో సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా మేము కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. సో అందుకనే అవేర్నెస్ తీసుకొస్తే, అవేర్నెస్ వల్ల చాలా వరకు ప్రమాదాలు తగ్గించవచ్చు. చాలామంది అడగండి, ఎవరినైనా పట్టుకున్నాం అనుకోండి, మాకు తెలియదండి అంటారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రయాణం చేయకూడదు అన్న విషయం తెలియదు చాలామంది. నాకు బండి నడపడం వచ్చి కదా అని అనుకుంటారు, అంతే కదా. సో బండి నడపడం వస్తే సరిపోతుంది. దానికి సంబంధించిన నియమ నిబంధనలు 2 తెలిసి ఉండాలి. ఇప్పుడు రహదారి అనేది యుద్ధభూమి అన్నమాట. సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన ప్రొటెక్టివ్ షీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, హెల్మెట్ పెట్టుకోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, అవి పెట్టుకోకుండా వెళ్తే అలాంటివి ఉండదంటే చెట్టు కొమ్మ మీద నుంచి కొమ్మ నరుక్కున్నాడన్న కథ ఎప్పుడైనా విన్నారా? సో అలాంటి వ్యక్తిని అనమాట. హెల్మెట్ లేకుండా నేను వెళ్తున్నాను, నాకేం కావట్లేదంటే ఏం కాదు అని నీ కాన్ఫిడెన్స్. బట్ ఏదైనా అయిన రోజు ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్. మన కాన్ఫిడెన్స్ ఎక్స్పీరియన్స్గా మారక ముందు మనం జాగ్రత్త పడ్డామనుకో, మనం మనల్ని కోల్పోకుండా ఉంటాం. ప్రమాదం జరుగుతుంది. అలాగే మనం చేయకపోయినా సరే ఎదుటి వాళ్ళు చేసిన ప్రమాదాలు కూడా, ఎదుటి వాళ్ళు చేసిన తప్పులు కూడా దానికి మనం పనిష్మెంట్ చేయవలసి వస్తుంది. ఎదుటి వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చినా సరే మనం తప్పించుకునే విధంగా ఉండాలి. అలాగే రోడ్డు కండిషన్ రోడ్డు బాగోపోయినా మనం చూసుకోం, రోడ్డు సరిగా లేదు, ఇక్కడ వాటర్ ఉంటుంది, వెళ్ళిపోతాం. మామూలుగా వాటర్ ఉంది కదా, మనకు తెలియకుండా వెళ్ళిపోతాం, పడిపోతాం. దానికి ఎవరో చేసిన తప్పుకి మనం పనిష్మెంట్గా మనకే పనిష్మెంట్ అవుతుంది. మీ పేరెంట్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, కొంత ఇర్రెగ్యులర్గా మనకి వెహికల్స్ నడుపుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఈ యొక్క భద్రత గురించి తెలియజేస్తే మీరు తెలుసుకోవడమే కాకుండా సమాజాన్ని కూడా మనం కొంత బాగు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మనం వినేసి ఊరుకోవడం కాదు, ఎవరైనా రాంగ్గా పెడుతున్నప్పుడు అలా కాదు ఇలా ఉండాలన్న విషయాలు మీరు మీ పేరెంట్స్ కానివ్వండి, పక్క వాళ్ళకి కానీ ఎవరైనా తెలియజేస్తూ ఉంటే ఒకళ్ళనే కొంతమందినే నేర్చుకుంటారు. తద్వారా మనకి ఈ ప్రమాదాలు అవి తగ్గుతాయి, అందరూ క్షేమంగా ఉంటాం. సో దాని గురించి మనకి రంగసాయి గారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ వచ్చారు రవాణా శాఖలో. ఎందుకు వచ్చారంటే అధికారులు వాళ్ళకి కొన్ని పనులు ఉంటాయి. అయినప్పటికీ విద్యార్థి దశ నుంచి కూడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మరి 36వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవం నిర్వహిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఇవాళ ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్లో హెడ్ మాస్టర్ సత్యనారాయణమూర్తి గారి అధ్యక్షతన ఇవాళ విద్యార్థుల్లో ఈ అవగాహన కల్పించాలని ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా విద్యార్థులు మోటార్ సైకిల్ ఉన్నా లేకపోయినా నడిచి వెళ్తున్నా మరి జాగ్రత్తగా ఎడం పక్కన నడవాలని చెప్పేసి అనే రకంగా మనంతా కలిసి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఈ కార్యక్రమం చేయాలని ఏఆర్కేఆర్ స్కూల్ విద్యార్థులు అన్ని విషయాల్లో
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తణుకు మండలం వేల్పూర్లో బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన జి కృష్ణానందం పౌల్ట్రీస్ ను స్వయంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. శాస్త్రీయ పద్ధతిలో అత్యంత జాగ్రత్తగా పూడ్చివేత ప్రక్రియ నిర్వహించాలి. తిరుమల ఘటనలో సిట్ రిపోర్టులో నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎక్కడా చెప్పలేదు. సున్నితమైన అంశంపై కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. మాజీ మంత్రి కొట్టు ఆగ్రహం. ఆకివీడు మండలం సిద్ధాపురంలో శాస్త్రోక్తంగా శ్రీ పర్వతవదిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఘనంగా బదిలీల T20 క్రికెట్ పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.